హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సైకాలజీలో పెరుగుదల, వికాసం, పరిపక్వతకు సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ అండ్ 25 బిట్స్ చూద్దాము. ఫస్ట్ మనము 3 డెఫినేషన్స్ నేర్చుకుందాము. ఏంటేంటి అంటే పెరుగుదల, వికాసము, పరిపక్వత. ఓకేనా? పెరుగుదల అంటే ఏంటి? వ్యక్తులలో శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ నిర్మాణంలో కానీ సంభవించే పరిమాణాత్మక ఏంటి పరిమాణాత్మక గణాత్మక మార్పులను పెరుగుదల అంటారు. గణాత్మక అంటే లెక్కించదగింది. నెక్స్ట్ వికాసం అంటే ఏంటి? వ్యక్తులలో కలిగిన గుణాత్మకమైన మార్పులను వికాసం అంటాం. అసలు గుణాత్మకమైన మార్పు అంటే ఏంటి? వ్యక్తులలోని ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీల నిర్మాణం, విలువలు, విధులలో సమర్థత, క్లిష్టత, సూక్ష్మ నైపుణ్యాలు మొదలైన మానసిక అంశాలలో వచ్చే మార్పుని ఏమంటాం? మనం వికాసం అంటాం. నెక్స్ట్ పరిపక్వత అంటే ఏంటి? వ్యక్తి పుట్టుకతో సంక్రమించి వయసుతో పాటు అభివృద్ధి చెందితే దాన్ని ఏమంటాం? పరిపక్వత అంటాం. ఫస్ట్ పెరుగుదల అంటే ఏంటి? పరిమాణాత్మక, గణాత్మక. వికాసం అంటే గుణాత్మక, మానసిక. పరిపక్వత అంటే పుట్టుకతో పాటు వస్తుంది, వయసుతో పాటు అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ బిట్స్లోకి వెళ్దామండి, మనకు అర్థమవుతుంది. ఫస్ట్, జీవిలో శారీరక సంబంధమైన మార్పులన్నీ దీనికి వర్తిస్తాయి. ఏంటండి శారీరక సంబంధమైన అంటే? చూద్దాం. ఆప్షన్స్: పెరుగుదల, వికాసం, పరిణితి, అభ్యసన, సన్నద్ధత. ఏంటండి ఆన్సర్? శారీరక సంబంధమైన అన్నారు కాబట్టి మనకు పెరుగుదల అని వస్తుంది. నెక్స్ట్, గుణాత్మక మార్పు అనగా ఆప్షన్స్: అనువంశికత, పెరుగుదల, ప్రక్రియ, వికాసం. గుణాత్మకమైన అన్నారు కాబట్టి ఏమొస్తుంది మనకు? గుణాత్మకమైన మార్పు ఏమవుతుంది? వికాసం. నెక్స్ట్ డెఫినేషన్ అండి. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అని అన్నవారు ఎవరు? ఆప్షన్ చూద్దాం. గాల్టన్, పావ్లోవ్, గెస్సెల్, హార్లక్. ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక పదం కీవర్డ్గా గుర్తుపెట్టుకోవాలి. జన్యు ప్రభావాల. ఇక్కడ జన్యు ప్రభావాల అని గుర్తుపెట్టుకొని ఆన్సర్ ఏంటి మనకు? గెస్సెల్. జన్యు ప్రభావాల అని చూడగానే మనకు గెస్సెల్ అని గుర్తుకు రావాలి. ఓకేనా? నెక్స్ట్, పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలల వయసులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపడానికి గల కారణం. ఆప్షన్స్: సహజ సామర్థ్యం, అభ్యసనం, పరిణతి, పరిసరం. పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలల వయసులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలబెట్టడానికి కారణం మనం ఏం చెప్పుకున్నాం? వ్యక్తి పుట్టుకతో సంక్రమించి వయసుతో పాటు అభివృద్ధి చెందితే దాన్ని పరిణతి అని చెప్పుకున్నాం. సో ఆన్సర్ ఆప్షన్ సి, పరిణతి. నెక్స్ట్, పెరుగుదలకు సంబంధించని అంశం. ఇక్కడ సంబంధించని క్వశ్చన్ మనం ఒకసారి మంచిగా చదవాలండి ఎగ్జామ్లో. సంబంధించని అంశం, ఎందుకంటే ఇక్కడ బిట్టుపోయే అవకాశం ఉంది మనకి. ఇక్కడ సంబంధించని అంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సంబంధించని. సో 3 ఆన్సర్ కరెక్ట్ ఉంటాయి, 1 ఆన్సర్ రాంగ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఏది ఆన్సర్? ఒక ఆన్సర్, ఏ ఆన్సర్ అయితే రాంగ్ ఉంటుందో అదే మనకి ఇక్కడ కావాల్సిన ఆన్సర్. ఓకేనా? చూద్దాం. పెరుగుదల వ్యక్తులలో జీవితాంతం కొనసాగుతుందా? జీవితాంతం కొనసాగదు. పెరుగుదల మనకు కౌమార దశకు వరకు
కొనసాగి తర్వాత ఆగిపోతుంది పెరుగుదల అనేది. ఓకేనా? సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, వ్యక్తులలో జరిగే పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది. అవును, పరిమాణాత్మక మార్పుని సూచిస్తుంది. సో ఇది రైట్ ఆన్సర్. పెరుగుదల వల్ల వచ్చే మార్పులు సులభంగా కొలవవచ్చు. అవును, ఘనాత్మక అన్నారు కాబట్టి మనకు కొలవవచ్చు. ఇది రైట్ ఆన్సర్. పెరుగుదల వికాసంలో ఒక భాగం. ఎస్, పెరుగుదల వికాసంలో ఒక భాగం. సో మనకు రాంగ్ ఆన్సర్ కావాలి కాబట్టి పెరుగుదల వ్యక్తులలో జీవితాంతం కొనసాగుతుందని ఇక్కడ మనకు ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, వికాసానికి సంబంధించని అంశం. వికాసానికి సంబంధించని, ఇక్కడ కూడా సంబంధించని. ఓకేనా? 3 రైట్ ఆన్సర్స్, ఒక రాంగ్ ఆన్సర్ ఉంటుందండి. ఈ రాంగ్ ఆన్సరే మనకు కావాలి. ఓకేనా? వికాసం ఒక సమగ్రమైన సంక్లిష్టమైన ప్రక్రియ. అవును, ఇది రైటే. సమగ్రమైన ఏంటి? సమగ్రమైన అంటే వికాసం అంటే ఏంటి? మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక, జ్ఞానాత్మక అంశాలలో వచ్చే మార్పుని మనం వికాసం అంటారు. అన్నీ కలుపుకొని ఉంటుంది కాబట్టి సమగ్ర. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. వ్యక్తులలో జరిగే పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను కూడా సూచిస్తుంది. అవును, సూచిస్తుంది. రైట్ ఆన్సర్. నెక్స్ట్, వికాసం వల్ల కలిగే మార్పులను ఖచ్చితంగా కొలవగలం. ఖచ్చితంగా కొలవగలమా? లేదు, కొలవలేము. వికాసం జీవితాంతం కొనసాగుతుంది. అవును. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? సి, వికాసం వల్ల కలిగే మార్పులు ఖచ్చితంగా కొలవగలం. నెక్స్ట్, కింది వాటిలో సరైనది ఏది? పరిణతి ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ వికాసం, పరిపక్వత ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వికాసం ఇంటూ పెరుగుదల, వికాసం ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ పెరుగుదల, వికాసం ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 4, వికాసం ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకుంది అన్నవారు ఎవరు? ఆప్షన్స్: అండర్సన్, ఎరిక్సన్, గెస్సెల్, క్రైగ్. ఆన్సర్ ఏంటండి? ట్రై చేయండి చెప్పనీకి. సో ఇక్కడ మనకు కీవర్డ్ ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రణాళిక మార్పులతో. ప్రణాళిక మార్పులతో అని వస్తే మనకి ఏంటి ఆన్సర్? క్రైగ్. ఓకేనా? ప్రణాళిక మార్పులతో వస్తే మనకు క్రైగ్ అని గుర్తుపెట్టుకోవాలి. అంతే, ఒకటే వర్డ్ చూసి మనము డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి అంతే. నెక్స్ట్, వికాసం అంటే ఆకారాలను, ప్రాకార్యాలను సమీకరించి విషాదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు. ఆప్షన్స్: అండర్సన్, క్రైగ్, గాల్టన్, వాట్సన్. ఏంటండి ఆన్సర్? ఇక్కడ కీవర్డ్ ఏంటి మనకి? ఆకారాలను, ప్రాకార్యాలను. ఆకారం ఆ, అండర్సన్ ఆ. సో మనకు ఆన్సర్ ఏంటి? అండర్సన్. గుర్తుపెట్టుకోవాలి, ఇది కీవర్డ్, దీనికి ఇట్లా వస్తారని అంతే. మొత్తం డెఫినేషన్ అంతా గుర్తుపెట్టుకొని వీళ్ళని గుర్తుపెట్టుకుంటామంటే చాలా ఇబ్బంది అవుతుందండి. అందుకని మనం కీవర్డ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా 5 సంవత్సరాల శిశువు సైకిల్ తొక్కాలంటే అవసరమయ్యేది ఏది? ఓకేనా? అవసరమయ్యేది ఏది చూద్దాం. ఆప్షన్ ఏ, పరిపక్వత, ప్రజ్ఞ అవసరం. పరిపక్వత ఖచ్చితంగా కావాలండి. ప్రజ్ఞ అవసరమా లేదో చూద్దాం. నెక్స్ట్, పరిపక్వత, సృజనాత్మకత అవసరం. పరిపక్వత, ప్రేరణ అవసరం. పరిపక్వత, అభ్యసనం అవసరం. పరిపక్వత మాత్రం అవసరం. పరిపక్వత ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్, ప్రేరణ కావాలా అంటే సైకిల్ తొక్కడం ఎగ్జాంపుల్గా తీసుకుందామండి. సైకిల్ తొక్కుతున్నాం అంటే మిగతా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటే మనము తొక్కలేము కదా, ప్రేరణ. సో ఇది కాదు. సృజనాత్మకత అవసరమా? లేదు. ప్రజ్ఞ అవసరమా? తెలివితో పనుందా? లేదు.
నెక్స్ట్ అభ్యసనం అంటే నేర్చుకుంటూ ఉంటే మనకు సైకిల్ అనేది ఈజీగా వస్తుంది. సో పరిపక్వత మరియు అభ్యసనం కావాలి. నెక్స్ట్ ఒక శిశువు 3 సంవత్సరాలకు మాట్లాడడం, 5 సంవత్సరాలకు రాయగలగడం అనేది దీని ప్రకారం జరుగుతుంది. ఆప్షన్స్: పెరుగుదల, వికాసం, పరిపక్వత, అభ్యసనం. మనం పుట్టుకతో పాటు వచ్చి వయసుతో పాటు అభివృద్ధి చెందేది ఏదని చెప్పుకున్నాం. ఇక్కడ శిశువు 3 సంవత్సరాలకు మాట్లాడిండు, 5 సంవత్సరాలకు రాయడం నేర్చుకున్నాడు. అయితే దీని ప్రకారం జరుగుతుంది అంటే వయసుతో పాటు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనకేమొస్తుంది ఇక్కడ? ఏమొస్తుంది? పరిపక్వత. నెక్స్ట్ క్వశ్చన్: వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ చూద్దాం. పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. వికాసం పెరుగుదల వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి. వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు. వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం. ఈజీ ఇక్కడ తెలిసిపోతుందండి ఇది కాదు అని. ఎందుకంటే పెరుగుదల పరిమాణాత్మకం, వికాసం గుణాత్మకం కాబట్టి. ఓకేనా? ఇది చూద్దాం. వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు, ఉంటాయి. ఎందుకంటే ఒక వయసులో ఒక పిల్లవాడు వేగంగా పెరగవచ్చు, ఒక పిల్లవాడు కొంతవరకు మాత్రమే పెరగవచ్చు. వికాసంలో కూడా అలాగే భేదాలు ఉంటాయి. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూద్దాం. వికాసం పెరుగుదల వ్యక్తి జీవితాంతం కొనసాగుతుంది. వికాసం కొనసాగుతుంది కానీ పెరుగుదల కౌమార దశ వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది రాంగ్. సో ఆన్సర్ ఏంటి? మనకు పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. నెక్స్ట్, కింది వాటిలో సత్యప్రవచనం ఏది? కింది వాటిలో సత్యప్రవచనం ఏది? వికాసము పెరుగుదలను అనుసరించుతుంది. పెరుగుదల వికాసాన్ని అనుసరిస్తుంది. పెరుగుదలకు వికాసానికి సంబంధం లేదు. డి ఏది కాదు. సో ఆన్సర్ ఏంటి మనకు? వికాసం పెరుగుదలను అనుసరిస్తుంది. ఓకేనా? వికాసం పెరుగుదలను అనుసరిస్తుంది. నెక్స్ట్, వికాసానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? సరి కానిది చూడండి, సరి కానిది. ఓకేనా? వికాస ప్రక్రియ దాదాపు ప్రతి వ్యక్తిలో కౌమార దశలో ఆగిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్, ప్రతి అంశంలో వ్యక్తికి మధ్య వికాస సంబంధమైన వ్యక్తిగత భేదాలు ఉంటాయి. ప్రతి వ్యక్తిలోనూ వికాసం అనేది సంపూర్ణంగా ఏకీకృతంగా మొత్తంగా జరుగుతుంది. వికాసం క్రమానుగతంగా సంచితత్వ గుణాలను కలిగి పురోగమనం నిరంతరం సంభవించే ప్రక్రియ. ఇది కరెక్టే అండి. వికాసం క్రమానుగతంగా సంచితత్వ గుణాలను కలిగి పురోగమనం నిరంతరం సంభవించే ప్రక్రియ. సో ఇది డెఫినేషన్ ప్రకారం ఇది రైట్ ఉంది. మనకేంటి? రాంగ్ ఆన్సర్ కావాలి, కానిది అన్నారు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్, ప్రతి వ్యక్తిలోనూ వికాసం అనేది సంపూర్ణంగా ఏకీకృతంగా మొత్తంగా జరుగుతుంది. అవును, వికాసం మొత్తంగా జరుగుతుంది. ఏంటి? మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక, జ్ఞానాత్మక అంశాల్లో వచ్చే మార్పులన్నీ కలిసి మనకు వికాసం అవుతుంది. సో మనకు ఏకీకృత మొత్తంగా జరుగుతుంది అనేది ఇది కరెక్ట్ ఉంది. నెక్స్ట్, ప్రతి అంశంలో వ్యక్తికి మధ్య వికాస సంబంధమైన వ్యక్తిగత భేదాలు ఉంటాయి. అవును, వ్యక్తిగత భేదాలు ఉంటాయి. వ్యక్తికి సంబంధించి భేదాలు, ఇది కూడా రైట్. మనకు సంబంధించనిది అన్నారు కాబట్టి రాంగ్ చూసుకోవాలి. వికాస ప్రక్రియ దాదాపు ప్రతి వ్యక్తిలో కౌమార దశలో ఆగిపోతుంది. కౌమార దశలో ఆగిపోయేది మనకేంటి? పెరుగుదల. వికాసం అనేది జీవితాంతం జరుగుతుంది. సో ఇది మనకు డెఫినేషన్ ప్రకారం రాంగ్ ఇచ్చిర్రు, సరి కానిది ఇచ్చిర్రు కాబట్టి ఇదే ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, సమరూప కవలలు అనగా? సమరూప కవలలు అనగా 2 అండాలు ఫలదీకరణం చెంది 1, 2గా విడిపోయి 3 శిశువులు జన్మించడం, 2 అండాలు ఫలదీకరణం చెంది 2 శిశువులు జన్మించడం,
ఒక అండం ఫలదీకరణం చెంది రెండుగా విడిపోయి ఇద్దరు శిశువులు జన్మించడం. డి పైవన్నీ. ఇక్కడ ఆన్సర్ ఏంటండి మనకు చూద్దాం. పైవన్నీ అయితే కాదు. ఓకేనా. ఒక అండం ఫలదీకరణం చెంది రెండుగా విడిపోయి ఇద్దరు శిశువులు జన్మించడం. ఇదే ఆన్సర్. ఒక అండం ఫలదీకరణం చెంది రెండుగా విడిపోయి ఇద్దరు శిశువులు జన్మించడం రైట్ ఆన్సర్. రెండు అండాలు ఫలదీకరణం చెంది ఇద్దరు శిశువులు జన్మించడం కాదండి. సమరూప కవలలు అన్నారు కాబట్టి మనకు ఒక అండం ఫలదీకరణం చెంది రెండుగా విడిపోతే ఇద్దరు శిశువులు జన్మించడం. ఓకేనా. సి ఆన్సర్. నెక్స్ట్, జన్యువులచే ముందుగా నిర్ణయించబడిన లక్షణాల వల్ల స్వచ్ఛందంగా అభివృద్ధిలో కలుగు మార్పు. ఏంటి? జన్యువులచే ముందుగా నిర్ణయించబడిన లక్షణాల వల్ల స్వచ్ఛందంగా అభివృద్ధిలో కలుగు మార్పు. ఆప్షన్ చూద్దాం. పెరుగుదల, పరిణతి, వికాసం, పైవన్నీ. పైవన్నీ అయితే కాదండి. నెక్స్ట్, వికాసం కూడా కాదు. జన్యువులచే ముందుగా మనం ఏం చెప్పుకున్నాం? పరిణతి అంటే పుట్టుకతో సంక్రమించి వయసుతో పాటు అభివృద్ధి చెందడమే. జన్యువులచే ముందుగా నిర్ణయించబడిన లక్షణాల వల్ల. సో జన్యువులచే ముందుగా పుట్టుకతోనే వచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? బి. నెక్స్ట్, కింది వాటిలో పెరుగుదలకు చెందిన అంశం ఓకేనా, చెందింది పెరుగుదలకి. చూద్దాం ఆప్షన్స్. 3 చక్రాల సైకిల్ నడపడం, 2 సంవత్సరాల నాటికి మెదడు రెట్టింపు బరువును చేరుట, భాషను ఉపయోగించడం, కన్ను ఒక అంశంపై దృష్టి నిలపట. మనకు 3 చక్రాల సైకిల్ నడపడం అనేది ఏమొస్తుంది? పరిపక్వత. 2 సంవత్సరాల నాటికి మెదడు రెట్టింపు బరువును చేరుట అనేది మనకి ఏమొస్తుంది? ఏది? పెరుగుదల. నెక్స్ట్, భాషను ఉపయోగించడం అనేది కూడా మనకు పరిపక్వత వస్తుంది. కన్ను ఒక అంశంపై దృష్టి నిలుపుట అన్నది దీనికి ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ ఏంటి? 2 సంవత్సరాల నాటికి మెదడు రెట్టింపు బరువు చేరుట అనేది ఆన్సర్. జన్యువులచే ముందుగానే నిర్ణయించబడిన లక్షణాల వల్ల స్వచ్ఛందంగా అభివృద్ధిలో కలుగు మార్పు. సారీ అండి, క్వశ్చన్ రిపీట్ అయినట్టుంది, సారీ. పరిణతికి సంబంధించి సరికానిది. పరిణతికి సంబంధించి సరికానిది ఏంటో చూద్దాం. సమయం, వయసుతో వచ్చే వికాసం, జీవి పెరుగుదల వికాసానికి ఇది ప్రాథమిక కారణం, మూర్తిమత్వ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది, బాహ్య కారణాల వల్ల ప్రభావితమయ్యే ప్రక్రియ. ఇక్కడ ఏమడిగిరు? సరి కానిది అని అడిగారు కాబట్టి సమయం, వయసుతో వచ్చే వికాసం మనకు పరిపక్వత అవుతుంది. జీవి పెరుగుదల వికాసానికి ఇది ప్రాథమిక కారణం. అవును. మూర్తిమత్వ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది కూడా రైట్ ఆన్సర్. బాహ్య కారణాల వల్ల ప్రభావితం అవుతుందా? ఇది బాహ్య కారణాల వల్ల ప్రభావితం కాదు. ఎందుకంటే ఇది పుట్టుకతో మాత్రమే సంక్రమించి వయసుతో పాటు అభివృద్ధి చెందుతుంది. దానికి అదే అభివృద్ధి చెందుతుంది. బాహ్య కారణాల వల్ల ప్రభావితం కాదు. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఏంటి? బాహ్య కారణాల వల్ల ప్రభావితమయ్యే ప్రక్రియ అనేది దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హెరిడేటరీ జీనియస్ పుస్తక రచయిత. ఆప్షన్స్: ఫ్రాన్సిస్ గాల్టన్, రాబర్ట్ హెచ్ గోడార్డ్, కెల్లాగ్, డబ్ల్యూబి వాట్సన్. మనకు తెలుసు కదండి, హెరిడేటరీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు? ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్, ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. ఎలాంటి శిక్షణ ఉండదు, చదవండి క్లారిటీగా. ఎలాంటి శిక్షణ ఉండదు, అభ్యసనం ఉండదు. వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. పరిసరాల వల్ల ఏర్పడిన వికాసం, పెరుగుదల వల్ల ఏర్పడిన వికాసం, సమాజం వల్ల ఏర్పడిన వికాసం,
పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. మనకు ఆన్సర్ ఏంటి? పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. శిక్షణ అభ్యసనం లేకుండా అంటే పరిపక్వతనే వస్తుంది. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, పెరుగుదల వికాసానికి సంబంధించి సరికాని అని ఎందుకు ఎక్కువ ఇచ్చానంటే అక్కడే మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఈజీగా చేయొచ్చు అని ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చానండి. సరికాని అంశాన్ని గుర్తించండి. ఓకేనా, చూద్దాం ఆప్షన్స్. వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ. అవును, వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ. పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలం. అవును, కొలవగలం. నెక్స్ట్, వికాసం పరిశీలించడానికి సాధ్యపడదా? సాధ్యపడుతుంది, పరిశీలించవచ్చు కానీ కొలవలేము, ఖచ్చితంగా కొలవలేము. ఓకేనా, పెరుగుదల జీవితాంతం కొనసాగదు. అవును. సో మనకు ఆన్సర్ ఏంటి? సరికానిది అన్నారు కాబట్టి సి, వికాసం పరిశీలించడానికి సాధ్యపడదు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. జన్మతః పుట్టుకతోనే వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు క్రమంగా అభివృద్ధి చెందడమే. ఇక్కడ డైరెక్ట్ ఇచ్చా. జన్మతః పుట్టుకతోనే అన్నారు కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏంటి? వికాసమా, పెరుగుదలనా, పరిపక్వతనా, అభ్యసనమా? పుట్టుకతో వచ్చింది కాబట్టి పరిపక్వత. ఓకేనా. నెక్స్ట్, ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీల నిర్మాణం, విద్యలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు మొదలైన మానసిక అంశాలలో జరిగే మార్పు ఏంటి? పెరుగుదల, వికాసం, పరిపక్వత, అభ్యసనం. ఏంటి ఆన్సర్? వికాసం. ఓకేనా, ఆన్సర్ ఏంటి? వికాసం. నెక్స్ట్, క్రింది వాటిలో పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికాని, ఇక్కడ చూడండి, సరికాని. పెరుగుదల నిరంతర ప్రక్రియ. పెరుగుదల పరిమాణాత్మకమైంది. పెరుగుదల నిరంతర ప్రక్రియ. పెరుగుదల పరిమాణాత్మకమైంది, ఇది రైట్. పెరుగుదల నిరంతర ప్రక్రియనా? కాదు, ఎందుకంటే కౌమార దశ వరకు మాత్రమే ఉంటుంది. పెరుగుదల అనగా ఎత్తు, బరువు, ఆకారాలలో మార్పు. అవును, ఆకారాలలో మార్పు. వికాసంతో పోలిస్తే పెరుగుదల పరిమితమైందా? అవును, వికాసంతో పోలిస్తే పెరుగుదల పరిమితమైంది, ఎందుకంటే కొంతకాలం వరకే ఉంటుంది కాబట్టి. సో మనకు ఆన్సర్ ఏంటి? సరికానిది అన్నారు కాబట్టి పెరుగుదల నిరంతర ప్రక్రియ అనేది సరికానిది. ఓకేనా, ఇంతే అండి. పెరుగుదల, వికాసం, పరిపక్వతకు సంబంధించి ఏ విధంగా క్వశ్చన్ అడిగినా మనం చేసే విధంగా బిట్స్ ఇచ్చాను. నెక్స్ట్ వీడియోలో వికాస నియమాలకు సంబంధించి ఇలాగే ఎక్స్ప్లెనేషన్తో పాటు బిట్స్ కూడా చేస్తానండి. ముందు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోలు యూజ్ అవుతున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.